నమస్తే. వైఎస్ షర్మిల ఒక గొప్ప నాయకురాలు అని చెప్పుకోవడం కంటే మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని డైరెక్టర్గా రెండు భుజాల మీద ఎక్కించుకొని ముందుకు తీసుకెళ్తుంది అని చెప్పుకోవచ్చు. ఎవరైనా సరే రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నేను ప్రజలకు సేవ చేస్తాను, లేదంటే ప్రభుత్వం తరపున పార్టీ తరపున పేద ప్రజలకు ఎంతో కొంత నా తరపున సహాయపడతానని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇస్తారు, ముందుకు వస్తారు. కానీ ఈరోజు మన రాష్ట్ర పరిస్థితిని చూస్తుంటే శర్మ గారు పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీని గ్రాఫ్ పెంచడానికి మళ్ళీ రాజకీయాలు చేస్తుందని చెప్పి మరోసారి తెలియజేస్తున్నా. ఈరోజు శర్మ గారు ఒక మాట మాట్లాడింది. మన రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఒక శవం కనిపిస్తే జగన్ గారు అక్కడికి వెళ్ళిపోయి రాజకీయం చేస్తాడు. ఎక్కడైనా సరే పోలీసు అధికారులు కావాలని చెప్పి వైసీపీ పార్టీ నాయకుల్ని కార్యకర్తలని అన్యాయంగా రోడ్ల మీద కూర్చోబెట్టి థర్డ్ డిగ్రీ ఉపయోగించి కొడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి కూడా జగన్ గారి కుటుంబాలను పరామర్శించి బయటకు వచ్చి రాజకీయాలు చేస్తాడని చెప్పి ఈరోజు శర్మ గారు మాట్లాడడం జరుగుతుంది. నేను అడుగుతుంది ఇదే శర్మ గారిని, నీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ 2 సంవత్సరాలలోపు రాష్ట్రంలో ఎక్కడైనా సరే అన్యాయం జరిగినప్పుడు నీ సొంత కాంగ్రెస్ పార్టీ నాయకులను తీసుకొని నీతో పాటు ఆ కుటుంబాలను పరామర్శించిన పాపం నువ్వు పోయావా? లేదు. పోనీ చంద్రబాబు గారు చేస్తున్న దాడులైనా, లోకేష్ గారు ఎక్కడైతే రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తుండో ఆ రెడ్ బుక్కి వ్యతిరేకంగా కనీసం నువ్వు ఒక్కసారే సరే నువ్వు మాట్లాడావా? మాట్లాడలా. పోనీ మన రాష్ట్రంలో కూటమి పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎంతమంది మహిళల మీద అత్యాచారాలు జరిగినాయి, వాటి గురించి ఏమైనా స్పందించావా? వాటి గురించి కూడా స్పందించాలా. ఈరోజు శర్మ గారు పూర్తి స్థాయిలో ఎలాంటి హక్కు ఉందని చెప్పి, ఏ రైట్స్ ఉన్నాయని చెప్పి నువ్వు జగన్ గారు దూషిస్తున్నావు. ఒక పార్టీ నాయకుని విమర్శిస్తున్నప్పుడు నాకు ఒకటే అర్థమైందండి, శర్మ గారి గ్రాఫ్ పడిపోయింది. ఎక్కడికి వచ్చినా సరే నేను రాజశేఖర రెడ్డి గారి బిడ్డని, లేదంటే జగన్ గారి చెల్లిని, వైఎస్ఆర్ కుటుంబం నుంచి నేను రాజకీయాలు చేస్తానని చెప్పి నువ్వు గర్వంగా చెప్పుకున్నప్పుడు, ప్రజల దగ్గర నువ్వు తిరుగుతున్నప్పుడు ఒకసారి నీ గుండె మీద చేతులు వేసుకుని ఆత్మ పరీక్ష చేసుకో. ఈరోజు మనం ఈ స్థాయిలో ఉండడానికి, ఈరోజు మన పలుకుబడి ఈరోజు వచ్చిందంటే ఎవరి వల్ల ఈరోజు మన ₹1 ఆస్తిపరులేం, ఎవరి భిక్ష వల్ల ఎప్పుడు కూడా మన రాష్ట్రం తిరుగుతుందని చెప్పి ఒకసారి తెలుసుకున్నావా? అది ఏం లేదు. ఎప్పుడైతే వైఎస్ శర్మ గారు వైసీపీ పార్టీకి వెన్నుపోటు పొడిచి జగన్ గారికి తెలియకుండా డైరెక్టర్గా అన్యాయం చేసి శర్మ గారు బయటికి వెళ్ళిపోయిందో, ఒక పార్టీ పెట్టుకొని మళ్ళీ ఇంకో పార్టీలోకి వచ్చి, ఇంకో పార్టీలోకి వచ్చినా కూడా మళ్ళీ ఇప్పుడు జగన్ గారు దూషిస్తూ ప్రతిరోజు శర్మ గారు మన రాష్ట్రంలో రాజకీయాలు చేయాలంటే జగన్ గారి పేరుని 10 సార్లు చెప్పుకుంటుంది. కానీ జగన్ గారిని మీరు గమనించండి, ఇప్పటి వరకు కూడా శర్మ గారు పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయినాక ఒక ప్రెస్ మీట్ పెట్టినా, బహిరంగ వేదిక పెట్టినా, పోనీ ఏదైనా కార్యక్రమంలో బయటకు వచ్చినా సరే ఎక్కడైనా సరే ఒక ట్వీట్ కూడా కనీసం శర్మ గారి పేరు ఎత్తల. కానీ మన రాష్ట్రంలో దరిద్రమైందో శర్మ గారు సుమారు 10 సార్లు జగన్ గారి పేరు చెప్పుకొని మైక్ పట్టుకుంటుంది. జనాల ముందు ఏదైనా కార్యక్రమం పెట్టి ఒక మాట్లాడేటప్పుడు కూడా ఫస్ట్ జగన్ గారి పేరే. ఏంటంటే ఆర్థికంగా, రాజకీయంగా మళ్ళీ గుర్తింపు తెచ్చుకోవాలి, మళ్ళీ పైకి రావాలని చెప్పి శర్మ గారు పడుతున్న కష్టం. మన రాష్ట్రంలో నడుస్తుంది రెండు పార్టీలు, ఒకటి కూటమి పార్టీ, 2 వైసీపీ పార్టీ. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మొత్తం జెండా మొయ్యాలన్నా సరే ఒక పార్టీ నాయకుడికి మద్దతు పలకన్నా కూడా ఈ 2 పార్టీలకే బలుగుతారు. మరి కాంగ్రెస్ పార్టీ ఎక్కడుందని? పోనీ 24 అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ఎవరైనా పోటీ చేశాడా? పోటీ చేయలేదే. మరి గత 5 సంవత్సరాలు జగన్ గారు సీఎం ఉన్నప్పుడు సర్పంచ్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరైనా పోటీ చేశాడా? ఇప్పుడు పోటీ చేయలేదే. మరి ఆ రోజు శర్మ గారు అసలు లేనుకోలేదు, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంది. పోనీ ఇప్పుడు వచ్చి మళ్ళీ 29 అసెంబ్లీ ఎన్నికల్లో మేము పోటీ చేస్తాం, మమ్మల్ని గెలిపించండి అంటే ఎవరు నమ్ముతారు మీ పార్టీని? అసలు మీ పార్టీకి 175 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు లేరు. ఒక మాట చెప్పుకోవాలంటే మీరు అందరూ తిరగండి, కావాలంటే రికార్డులు తీయండి. లేదంటే శర్మ గారిని బహిరంగ ఎక్కడైతే ఆ కరువు పని పేద ప్రజలకి అన్యాయం జరిగింది, ఇదిగో కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఆ రోజు న్యాయం చేసాం, బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినాక పేద ప్రజలకు వస్తున్నటువంటి ఉపాధి హామీ పథకాన్ని తొంగలో దొక్కిందని చెప్పి ఈరోజు శర్మ గారు మాట్లాడుతుంది. మరి ముఖ్యంగా పేద ప్రజలు కరువు పనిచేస్తే ఆ డబ్బులు కూడా పడలేదని చెప్పి శర్మ గారు మాట్లాడుతుంది. సరే అవన్నీ పక్కన పెట్టు, డబ్బులు పడ్డాయా? ఈరోజు ప్రజలందరూ ఉపాధి హామీ పనికి వెళ్తున్నారు లేదనేది తర్వాత విషయం. 175 నియోజకవర్గంలో మా పార్టీ బలంగా ఉంది, మా క్యాడర్ నాయకులు బలంగా ఉన్నారని చెప్పి ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయగలవా? లేదే. పోనీ 175 నియోజకవర్గంలో ఇదిగో మా 175 నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు అని చెప్పి ఒక శ్వేతపత్రం ఏమైనా రిలీజ్ చేయలేవా? అది లేదే. ఇంకెందుకు నీకు రాజకీయాలు? ఇక్కడ పాయింట్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ పడిపోతుంది. 29 అసెంబ్లీ ఎన్నికలు కూటమి పార్టీని మళ్ళీ గెలిపించాలి. ఎందుకు గెలిపించాలంటే నేను బతికున్నంత వరకు నా కళ్ళ ముందు సంతోషం కనిపించాలంటే మన రాష్ట్రంలో చంద్రబాబు గారు సీఎం కూర్చెక్కాలి. ఇది ఎందుకు ఇలా చేస్తున్న శర్మ గారు అంటే జగన్ గారి మీద ప్రేమ, లేదంటే జగన్ గారి మీద పగ, లేదంటే జగన్ గారి మీద కక్ష, ఈ 2 పదాలు ఉపయోగించుకొని ఈరోజు శర్మ గారు మన రాష్ట్రంలో రాజకీయాలు చేయడం జరుగుతుంది. ఎన్ని కుట్రలు చేసినా, ఎంతోమంది స్క్రిప్ట్లు ఇచ్చి నీ చేత నడిపించినా కూడా
అది నీ వల్ల కాదు. ఎప్పటికైనా సరే ఒక తప్పు చేసినాడు, నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి అని చెప్పి క్షమాపణ కోరతాడు. ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయిన వ్యక్తి కూడా కష్టపడి మళ్ళీ రెండోసారి రాసి పాస్ అవుతాడు. ఈరోజు జగన్ గారు ప్రజల ముందు ఓడిపోవచ్చు, కానీ జస్ట్ 24 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవచ్చు, కానీ ప్రజల మటుకి ఇప్పటికి కూడా జగన్ గారి పేరు మోగుతుంది. దాన్ని జీర్ణించుకోలేక తట్టుకోలేక ఈరోజు శర్మ గారు చంద్రబాబు గారు డైరెక్ట్గా శర్మ గారిని పంపించడం జరిగింది. బాగా గమనించలేదు, చంద్రబాబు గారు ఏమో నేను బీజేపీతో పొత్తులు అంటాడు. చంద్రబాబు గారు బీజేపీ మాత్రం బాగా నమ్ముతుంది, మమ్మల్ని పైకి తీసుకొస్తుంది, మా కూటమి పార్టీకి బలంగా బీజేపీ పార్టీ సపోర్ట్ ఉందంటాడు. కానీ చంద్రబాబు గారు ప్రతిరోజు చేసేది ఏం తెలుసా, సెంట్రల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ తోటి డైరెక్ట్గా పొత్తులు ఉంటాడు. కానీ ఇది విషయం ఎవరో తెలియదు. ఇది ఎప్పుడు బయటపడుతుందంటే ఎప్పుడైతే సెంట్రల్లో బీజేపీ పార్టీ ఓడిపోయి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఆ పదవి నుంచి దిగుతాడో అప్పుడు వెంటనే మన చంద్రబాబు గారైనా లోకేష్ గారైనా లేదంటే కూటమి పార్టీ సంబంధించిన వాళ్ళు నేరు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతారు. అందుకే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డైరెక్ట్ టచ్లో ఉంటారు వీళ్ళు. ఇప్పుడు శర్మ గారు ఏ విధంగా అయితే మన రాష్ట్రంలో చంద్రబాబు గారితో టచ్లో ఉందో కాంగ్రెస్ పార్టీ ఉన్న రాహుల్ గాంధీ గారితో కూడా చంద్రబాబు గారు టచ్లో ఉంటారు. మరీ ముఖ్యంగా మీరు అందరూ గమనించలేదు, తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది, ఇంకా మాకు సపోర్ట్ కావాలంటేనే ఈ కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. లేదంటే కమ్యూనిస్ట్ పార్టీలతో ఎవరో కొంతమందితోటి చంద్రబాబు గారు పొత్తు పెట్టుకొని వాళ్ళకి ఎంతో కొంత ప్యాకేజ్ ఇచ్చి చంద్రబాబు గారు అధికారంలోకి రావడం జరుగుతుంది. ఏదేమన్నా సరే ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా, శర్మ గారు రాజకీయం మీ అందరూ చూస్తున్నారు, చంద్రబాబు గారు రాజకీయాన్ని మీరు అందరూ చూస్తున్నారు. 40 years ఇండస్ట్రీ కాబట్టి, లేదంటే మన ఆంధ్ర తెలంగాణ విడిపోయినాక గత 5 సంవత్సరాలు చంద్రబాబు గారు సీఎం ఉన్నప్పుడు చూశారు, ఇప్పుడు చంద్రబాబు గారు మళ్ళీ సీఎం ఉన్నప్పుడు చూశారు. ఇలాంటి శర్మ గారు మీరు అందరూ గుర్తుంచుకోండి. ఆ రోజు జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు, లేదంటే జగన్ గారు పార్టీలో శర్మ గారు ఉన్నప్పుడు పాదయాత్ర చేసినప్పుడు నోటుకు వచ్చినట్టు చంద్రబాబు గారిని తిట్టింది, లోకేష్ గారిని తిట్టలేదా? పోటీ అసలు తెలుగుదేశం పార్టీలో ఉన్న చాలామందిని విమర్శించలేదా? వాళ్ళందరూ ఇప్పుడు శర్మ గారికి మంచి అయ్యారు. వాళ్ళందరి గురించి ఎవరి గురించి కూడా తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరి గురించి కూడా శర్మ గారు ఈరోజు మాట్లాడదు. ఎందుకంటే శర్మ గారు ఆల్రెడీ వాళ్ళతో ఒప్పందం, ప్రతిరోజు జగన్ గారిని తిట్టాలి, జగన్ గారి పార్టీని ఏదో విధంగా ప్రజల దగ్గర గ్రాఫ్ పడేయాలి, ప్రజలు ఎవరు కూడా జగన్ గారి పార్టీకి మద్దతు పలకూడదు, ఏ ఒక్కరు కూడా జగన్ గారికి ఓటేసే అవకాశం ఉంటే వాటిని మనం చెడగొట్టాలి అని శర్మ గారు ఈరోజు ఒక నినాదంతో మన రాష్ట్రం ముందుకు రావడం జరుగుతుంది. దయచేసి బాగా గమనించుకోండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఉన్నటువంటి ఆశయాలను సిద్ధాంతాలను శర్మ గారు అన్ని పక్కన పెట్టి ఈరోజు మన రాష్ట్రంలో రాజకీయాలు చేయడం జరుగుతుంది. సో ఇలాంటి రాజకీయాలు చేయడం వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు. మరి ముఖ్యంగా శర్మ గారు ఎక్కడైతే శోభయాత్ర, రథయాత్ర, లేదంటే పాదయాత్ర, బస్సు యాత్ర చేస్తుందో ఈ యాత్ర వల్ల కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నష్టం తప్ప లాభం లేదు. ఎందుకంటే ఒక సొంత పార్టీ పెట్టుకోవాలి, లేదంటే ఒక పార్టీని విమర్శించాలి, అది కూడా ఏ విధంగా విమర్శించాలి, రాష్ట్రంలో అధికారులు ఉన్న పార్టీని విమర్శించాలి. కానీ శర్మ గారు అలా విమర్శించాల, అధికార పార్టీని పొగుడుతూ ప్రధాన ప్రతిపక్ష పార్టీని ప్రతిరోజు దూషిస్తూ ఈరోజు మన రాష్ట్రంలో రాజకీయాలు చేయడం జరుగుతుంది. దయచేసి వైఎస్ శర్మ గారిని పూర్తి స్థాయిలో తీవ్రంగా ఖండించాలని చెప్పి మా ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి ఒక రిక్వెస్ట్ తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.